ఒక్కరే పదే పదే చూస్తే వ్యూస్ కౌంట్ అవుతాయా? ఇది యాక్చువల్గా చాలామందికి ఉండే డౌట్. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వీడియో పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ని చూడమంటమో అలా చేస్తూ ఉంటారనమాట. సో ఫ్రెండ్స్ని చూడమన్నప్పుడు వాళ్ళు ఒకటే వీడియోని పదే పదే చూస్తారు. చూసినప్పుడు కౌంట్ అవుతాయా అనేది వీళ్ళ డౌట్ అనమాట. ఒకటే వీడియోని పదే పదే చూడకూడదు. ఇప్పుడు ఒక వీడియో మీరు అప్లోడ్ చేశారు, అదే వీడియోని కంటిన్యూస్గా 3-4 సార్లు, 4-5 సార్లు, 6 సార్లు అలా చూసారనుకోండి, మేబీ మీకు అప్పటికప్పుడు వ్యూస్ కలుస్తాయి, బట్ తర్వాత తగ్గిపోతాయి. మనకి పర్ డే పర్ ఐపీ అడ్రస్ పర్ డివైస్ ఓన్లీ 2 వ్యూస్ మాత్రమే కలుస్తాయి. 2 లేదా 3, అంతకంటే ఎక్కువైతే కలవు. మ్యాక్సిమం 2నే, అంతే. మనం ఎన్నిసార్లు చూసినా ఎన్ని కలవాలో అన్నీ కలుస్తాయి. అంత తర్వాత తగ్గిపోతాయి. ఎట్లాగండి, ఈవెన్ వాచ్ అవర్స్ అయినా అంతే. ఇప్పుడు మీరు వెంటనే చూశారు, ఆ వాచ్ అవర్స్ అప్పటికప్పుడు వచ్చినా సరే మీకు తర్వాత తగ్గిపోతాయి. సో మనం ఒక డివైస్ నుంచి, ఒక మెయిల్ ఐడి నుంచి, ఒక ఐపీ అడ్రస్ అంటే ఒక వైఫై నుంచి ఒకసారి 2 సార్లు చూడొచ్చు ఒక వీడియోని. ఇప్పుడు అదే ఛానల్లో మీరు వేరే వేరే వీడియోస్ చూసారనుకోండి, అప్పుడు కలుస్తాయి వ్యూస్. ఒకటే వీడియోని కాకుండా ఆ ఛానల్లోనే వేరే వేరే వీడియోస్ చూస్తే వాచ్ అవర్స్ కలుస్తాయి, వ్యూస్ కూడా కలుస్తాయి. అది. అండ్ లైక్స్ కూడా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళ ఒక ఛానల్లో అప్లోడ్ చేస్తారు వీడియోని, అది సరే ఒక మెయిల్ ఐడిలో వీడియోని అప్లోడ్ చేసి, ఇంకా ఫోన్లో ఒక 4-5 మెయిల్ ఐడీస్ ఉంటాయి కదా, వాటిల నుంచే ఓపెన్ చేసి చూసుకుని లైక్ చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది మీకు ఫస్ట్ కొన్ని రోజులు కలుస్తుంది. ఇది యాక్చువల్గా నేను కూడా చేసిన ఇదేనండి. స్టార్టింగ్లో ఎవరికైనా ఉంటుంది అట్లా చూసుకోవాలి, లైక్ చేసుకోవాలి, లైక్స్ రావాలి, వ్యూస్ రావాలి అనేసి. ఈవెన్ నేను కూడా చేసేదాన్ని అట్లా, నాకు తెలియని టైంలో. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అప్పుడు మనం కంటిన్యూస్గా అట్లా నేను రోజు పెట్టేదాన్ని వీడియో. రోజు కాదు అసలు, ఒక్కొక్కసారి అయితే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో అలా పెట్టినప్పుడు మరి కంటిన్యూస్గా మనం వీడియోస్ చూస్తాం కదా. సో ఆ వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు ఒక వారం రోజులు కలిసాయి. తర్వాత నుంచి ఏమవుతుందంటే, అప్పటికప్పుడు కలిసిన లైక్ అవ్వట్లేదు, లేకపోతే ఒకవేళ లైక్ క్లిక్ అయినా కానీ ఆగిపోతుంది, తర్వాత రావట్లేదు. సో అట్లా జరుగుద్ది అనమాట. మనం డైలీ మన ఐపీ అడ్రస్ నుంచి అలా చేస్తూ ఉంటే సేమ్ అదే విధంగా జరుగుతుంది. ఇది కొంతమంది మాకు లైక్స్ చేసుకుంటున్నా కూడా లైక్లు కలవట్లేదు అది ఇదని చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి. ఇదే రీజన్. సో మనం కంటిన్యూస్గా చేసినా కూడా ఆ లైక్స్ అనేది కలవదు. ఈవెన్ వ్యూస్ అయినా అంతే, వాచ్ అవర్స్ అయినా అంతే. అందుకే ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి వ్యూస్ వచ్చిన తర్వాత కూడా తగ్గుతాయి. అండ్ అందుకే మనకు అప్డేట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. వైటీ స్టూడియోలో ఒక నెంబర్ ఉంటుంది, యూట్యూబ్లో ఒక నెంబర్ ఉంటుంది. సో మనకు అన్నీ కూడా ఒరిజినల్గా వచ్చిన వ్యూస్ మాత్రమే అప్డేట్ అవుతాయి అన్నమాట. ఫైనల్గా వ్యూస్, వాచ్ అవర్, లైక్స్ ఏదైనా సరే. అండ్ దీనివల్ల ఒక నెగిటివ్ ఏంటి అంటే, మన వీడియోస్ మనం చూసుకోవచ్చా అని కూడా డౌట్ కూడా ఉంటుంది చాలామందికి. మన వీడియోస్ మనం చూసుకోవడం వల్ల నష్టమేం లేదు. కాకపోతే ఏమవుద్దంటే, ఇప్పుడు మీరు మీ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేసి ఒక 4 మెయిల్ ఐడీస్ నుంచి డైలీ చూసుకుంటూ ఉన్నారు. డైలీ చూస్తూ ఉంటే ఏమవుతుంది, మీరు డైలీ చూస్తున్నారు కాబట్టి రికమెండేషన్స్ ఏమవుతాయి, ఇప్పుడు మీకు డైలీ చూస్తున్నారు, మీరు మరి డైలీ చూస్తున్నారు, సో మీకు కనిపిస్తున్నాయి. ఆ రికమెండేషన్స్ మీరు కనుక ఒకరోజు చూడలేదనుకోండి, ఆ రికమెండేషన్ అది వేస్ట్ అయిపోయినట్టు. అంటే మీకు రికమెండ్ చేసినా చూడలేదు అంటే యూట్యూబ్ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది, కొన్ని ఇంప్రెషన్స్ కొంతమంది జనాలకి తీసుకెళ్తుంది. ఆ ఇంప్రెషన్స్ చూసినప్పుడు ఆడియన్స్ క్లిక్ చేసి చూస్తేనే కదా దానికి వాల్యూ ఉండేది. సో అప్పుడు మనం ఎప్పుడన్నా ఒకరోజు మిస్ చేసినా, లేదంటే ఇట్లా కలవకపోయినప్పుడు ఇదంతా వేస్ట్ కదా. ఊరికే డైలీ చూసుకుంటే కలవదు అన్నప్పుడు ఊరికే వేస్ట్ కదా అది జరిగేది. అంతేగాని మీ ఛానల్ చూస్తే ఏదో అసలు ఛానలే పోతుంది అన్నీ ఏం ఉండదు. ఒకసారి చూసినంత మాత్రం ఏమీ నష్టమైతే ఏమి ఉండదు ఛానల్కి. సో మీరు చూడడం వల్ల ఉపయోగం లేదు, అది నేను చెప్పే ఉద్దేశం అనమాట. మీరు వీడియో పెట్టి వదిలేసేయండి అంతే. వ్యూస్ వస్తే లేదంటే లేదు. ఇప్పుడు మీరు ఒక లైక్ ఇచ్చుకున్నంత మాత్రాన, లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని వ్యూ చేసి లైక్ చేసినంత మాత్రాన రికమెండేషన్స్ వచ్చేస్తాయని ఏం లేదు. అది రీచ్ అవ్వాలి అంతే. అల్గోరిథంలోకి మీ వీడియో వెళ్ళి అది రీచ్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి ఒక్కటి, ఇప్పుడు సెలబ్రిటీస్ ఉంటారు, సెలబ్రిటీ వీడియోస్ మీ ఛానల్లో పెట్టినా మీకు వ్యూస్ వస్తాయి. మీ వీడియోస్ పెడితే మీకు వ్యూస్ రావు, సెలబ్రిటీకి వ్యూస్ వస్తాయి. ఎందుకు వస్తాయి వ్యూస్, వాళ్ళ ఫేస్ యూట్యూబ్ అల్గోరిథంకి నోటెడ్ అయిపోయింది. అలా మీ వీడియోస్ కూడా నోటెడ్ అవ్వాలి, మీ ఫేస్ కూడా నోటెడ్ అవ్వాలి, మీ వాయిస్ కూడా నోటెడ్ అవ్వాలి. అందుకే నేను ప్రతి దాంట్లోనూ వాయిస్ ఓవర్ ఇవ్వండి అని చెప్పేది అందుకే. అలా నోటెడ్ అయితే ఏంటి అంటే, ఒక వీడియో పాపులర్ అయినా కానీ మీకు అన్ని వీడియోస్కి ఎంతో కొంత రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, జనాల్లోకి తీసుకెళ్తుంది మీ ఛానల్ని. అది. అంతేగాని మన వీడియోస్ మనం చూసుకోవడమో, లేదా మన ఫ్రెండ్స్ని చూడమండమో వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇది ఎట్లా ఉంటుందంటే,
ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ఇది ఆల్రెడీ నేను చేశాను. ఇవన్నీ నేను చెప్తున్నాను కదా, నేను ఎన్నో మిస్టేక్స్ చేసిన తర్వాత టెక్ ఛానల్ క్రియేట్ చేశాను. ఎన్ని రకాలు ఉంటాయో, ఎన్ని చేయకూడదో అవన్నీ చేసి వచ్చానమాట. ఇవన్నీ ఎప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు, అసలు యూట్యూబ్ గురించి నాకేమీ తెలీదు అన్నప్పుడు అనమాట ఇవన్నీ చేసింది. స్లోగా మరి నాకు అర్థమైంది. ఇవన్నీ స్లోగా అర్థమవుతూ వచ్చాయి కాబట్టే నేను చెప్పగలుగుతున్నాను. సో నేను చెప్పేది ఏంటంటే, మీ వీడియోస్ మీరు చూసుకోకుండా వదిలేసేయండి, అంతే. పెట్టి వదిలేసేయండి. మీరు వేరే డివైస్లో చూసుకోండి ఒకసారి కావాలి అంటే. కాకపోతే ఏంటంటే, మీరు ఎప్పుడన్నా మిస్ చేస్తే ఆ రికమెండేషన్ వేస్ట్ అయిపోద్ది అనమాట. అది. సో మీకు ఇంకా ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, చెప్తాను, రిప్లై అయితే ఇస్తాను.